ఇప్పుడే బైక్ అయితే వాష్ చేసేసాను, తీసి కూడా 8 days అవుతుంది కదా, ఫుల్ మట్టి కొట్టుకొని పోయింది. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ గైస్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, మార్నింగ్ ఈవినింగ్ నైట్ 3 చెప్పడానికి నీకు సొమ్మేం పోతుందన్న? 3 చెప్పు, మన ఫ్రెండ్స్ ఏది కావాలంటే అది యాక్సెప్ట్ చేసుకుంటారు. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అందరికి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఎప్పుడు చూసినా అరే బైకులు లేపరేంట్రా? సో ఏమైంది, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఎన్ని డేస్ కనిపించి కూడా అనిపించలేదు, 10 days అని అనుకుంటున్నారా గైస్? యాక్చువల్లీ ఏమైందంటే ఈ మార్చ్ స్టార్టింగ్లో మా అక్క మ్యారేజ్ జరిగింది. అది అయిపోయిన నెక్స్ట్ డేనే లైక్ 1 day గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నేను ఆంధ్ర వెళ్ళిపోయాను. మా ఊర్లో శివరాత్రికి చాలా బాగా చేస్తారు. శివరాత్రి ఒక పెద్ద పండగ మాకు. సో అందుకని చెప్పేసి శివరాత్రికి వెళ్ళిపోయాము అక్కడికి. అందుకని చెప్పేసి లేట్ అయిపోయింది వ్లాగ్ రావటం. యాక్చువల్గా ఇప్పుడు ఒక చిన్న వీకెండ్ రైడ్కి వెళ్దామని ప్లాన్ ఉంది, బట్ అంత లోపల ఆగలేక ఈరోజు నాకు తెలిసి వెడ్నెస్డే ఈ వీకెండ్ ప్లాన్ వరకు ఆగలేక ఆల్రెడీ ఇప్పటికీ 8 days అయిపోయింది నేను బ్లాగ్ పెట్టేసి. మంచి రీచ్ వస్తున్న టైంలో మంచి బ్రేక్ పడ్డది, అది అనుకోకుండా పడిపోయింది. అసలు గ్యాప్ వచ్చింది, అది తీద్దాం అనుకున్నాను. విలేజ్లో కూడా లైక్ ఎట్లా ఎగురుతారు, ఏం చేస్తారంటే మా దగ్గర పెద్ద పెద్ద రథాలు ఉంటాయి కదా, రథాలు కట్టేసి దగ్గర ఉన్న కూటప కొండ అని ఒక కొండ ఉంటుంది మా ఊరి దగ్గర, ఆ కొండకి తీసుకెళ్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేద్దామని అనుకున్నాను, కానీ స్టార్టింగ్ ఎందుకు మనకి ఇప్పుడే మోటో బ్లాగింగ్కి వచ్చాము కదా, లైక్ స్టార్టింగే కొన్ని మోటో బ్లాగ్స్ చేసేసి తర్వాత కార్ బ్లాగ్స్ ఇట్లా చేద్దామని చెప్పి అనుకున్నాను. స్టార్టింగే కార్ బ్లాగ్స్ పెడితే బాగోదేమో అని చెప్పేసి, అందుకని చెప్పేసి అదొక మెయిన్ రీజన్ నేను తీయకపోవటం వల్ల. చాలామంది అది కూడా తీసి బ్లాగ్ పెట్టచ్చు కదా అని చెప్పి చాలామంది సజెస్ట్ చేశారు. ఎందుకో నాకే చేయబుద్ధి కాలే, ఆగిపోయినా నేను. సో ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా అది చేయాల్సిందని. నో ప్రాబ్లం, శివరాత్రి నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది కదా. నా గొంతు కూడా పోయింది, జలుబు చేసినట్టుంది నాకు. లాస్ట్ 2 days నుంచి మంచిగా మాట్లాడటానికి కూడా రావట్లేదు. ఇప్పుడు కూడా వాయిస్ అంతా చాలా డీప్ వాయిస్ వస్తుంది, చాలా బేస్ ఎక్కువ వస్తుంది నా వాయిస్. ఈరోజు మనం ND ఫిల్టర్స్ గురించి మాట్లాడుకుందాం గైస్. అసలు ND ఫిల్టర్స్ అంటే ఏంటి, దేనికి యూజ్ వస్తాయి ND ఫిల్టర్స్ అంటే? యాక్చువల్గా ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి కుక్కట్పల్లి వెళ్తున్నా, KBHB వెళ్తున్నా. అక్కడ నేను నా పాత ఫోన్ రిపేర్ చేస్తానికి ఇచ్చాను. మనది పాత ఫోన్ OnePlus Nord ఒకటి ఉండేది. సో అది ఎందుకు రిపేర్ చేపిస్తున్నా అంటే, ఇట్లానే రైడ్స్కి వెళ్తూ ఉంటాం కదా మనం. రైడ్స్కి వెళ్ళేటప్పుడు చాలా వీడియోస్లో చూసాను నేను, ఎంత మంచి ఫోన్ హోల్డర్స్ కొనుక్కున్నా కూడా అది చాలా మందికి ఫోన్ జారి కింద పడిపోతూ ఉన్నాయి. నాకున్న ఫోన్ పడ్డదంటే ₹1,00,000 బొక్క. అందుకని చెప్పి పాత ఫోన్ బాగా చేపిస్తున్నా. అది కింద పడి పగిలిపోయినా దానికి ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు అందుకని చెప్పేసి ఆ OnePlus Nord రిపేర్కి ఇచ్చాను. వెళ్ళది తీసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాను, అది తీసుకోవడానికి రమ్మన్నారు. భయ్యా పోలీస్. సో ఇక్కడ ఆగి ND ఫిల్టర్స్ని తీసి, అసలు ND ఫిల్టర్స్ దేనికి యూజ్ అవుతాయి, అవి ఎట్లా ఫిక్స్ చేయాలి, ND ఫిల్టర్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ కెమెరాలో మన సెట్టింగ్స్ చేయాలా, ప్రతి ఇది ఒక సైడ్లో ఆగేసి మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. యాక్చువల్గా ఈరోజు వ్లాగ్ అయితే దాని గురించే. వీకెండ్ అయితే ఏదో ఒక రైడ్కి వెళ్తాను. ఈరోజు మా కాలేజ్లో ఏదో కార్ ర్యాలీ కూడా ఉందంట. మాకు హైదరాబాద్లోనే ద బిగ్గెస్ట్ ఫెస్ట్ సింటిలా షూన్స్ అని చెప్పి ఒక ఫెస్ట్ జరుగుతుంది మా కాలేజ్లో. VNR కాలేజ్, నేను ప్రెసిడెంట్ చదువుకుంటుంది. సో ఆ ఫెస్ట్ 3 days ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఆ 3 daysకి ముందర మేము మా కాలేజ్లో ఈ ఫెస్ట్ జరుగుతుంది అని చెప్పి అందరికీ తెలియడానికి ఓ మంచి స్మాల్ ర్యాలీ లాగా చేస్తారు అందరూ, కార్ ర్యాలీస్. సో బైక్ ర్యాలీస్ ఏమంటే ఇప్పుడు వరకు అది వ్లాగ్ చేసి పెట్టేటోడిని. మ్యాక్సిమం ఇప్పుడు కూడా కొన్ని క్లిప్స్ అయితే తీస్తాను నేను. అండ్ నా బైక్కి స్టిక్కర్ కూడా మార్పిచ్చేసాను చూడండి. వెనమస్ రైడర్ 390 అని ఉండేది కదా, అది పాత అకౌంట్. అది తీపిచ్చేసి అక్షయ్ అకౌంట్ ఉన్న ఒరిజినల్ ప్రెజెంట్ ఉన్న అకౌంట్ని అయితే పెట్టిపించాను నేను.
సో రైట్ నో మనం వై జంక్షన్ సిగ్నల్ దగ్గర ఉన్నాము, మూసాపేట్. ఇక్కడ నుంచి కేబిహెచ్బి హార్డ్లీ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఈ 5 కిలోమీటర్స్లో సైడ్లో ఆగిపోయి నాకు సన్లైట్ కావాలి. అది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మంచి సన్లైట్ కావాలి. మ్యాక్సిమం వీడియోస్ ఉన్నాయి కానీ దాని గురించి అంతా ఇంగ్లీష్లో హిందీలో ఉన్నాయి, మన తెలుగులో అస్సలు లేవు. ఎందుకో అర్థం కాదు. మన తెలుగు లాంగ్వేజ్ని అందరు దూరం చేస్తారు. కొంచెం తెలుగు వాళ్ళు కూడా ఇంగ్లీష్ సైడ్ వెళ్ళిపోతారు. మన తెలుగు భాషని అస్సలు రిప్రజెంట్ చేయరు చాలామంది. ఇప్పుడున్న ప్రెజెంట్ యూట్యూబర్స్ కూడా మ్యాక్సిమం కొంతమంది ఉన్నారు, మన బయాసని అన్న అండ్ రైడ్ విత్ విజయ్, వీళ్ళందరూ తెలుగులో చేస్తారు. బట్ కొంతమంది ఉంటారు దే స్పీక్ లైక్ ఏమంటారు, కొంచెం పల్పుగా చేస్తూ ఉంటారు. మనం అందుకే ఇంగ్లీష్ మాకు కూడా వచ్చు భయ్, మేము కూడా మాట్లాడతాం. మన తెలుగు భాషను రిప్రజెంట్ చేద్దామని చెప్పేసి తెలుగులో స్టార్ట్ చేశాను నేను. సో ఎక్కడైనా సైడ్లో ఆపేసి మొత్తం సెటప్ చూపిస్తాం మీకు. పొద్దున్నే 7:30కి ట్రాఫిక్ చూడండి గైస్ కూకట్పల్లిలో. ఈ రూట్కి ఎప్పుడు వచ్చినా కానీ ట్రాఫిక్తో చచ్చిపోతాం మనం. జస్ట్ ఈ రూట్లో స్కిప్ అవ్వాలి ట్రాఫిక్ అంటే మనం మధ్యాహ్నం వస్తేనే బెస్ట్. సిటీలో అస్సలు తిరగలేము మనం ఈ ట్రాఫిక్తో. ఇంకా మన బండికి ఉంగి నడపాలి కదా, ఈ చేతులు మొత్తం నొప్పి వస్తాయి. గ్లౌజులు తీసుకోవాలి, ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా గ్లౌజులు తీసేసుకోవాలి నేను. బ్యాక్ బోన్ పెయిన్ వస్తుంది, హెల్మెట్ బరువు వల్ల నెక్ పెయిన్ వస్తుంది. అసలు ఆర్సీ సార్ వోస్ట్ ఫర్ సిటీస్. ఆర్సీ అనే కాదు, వేరే అగ్రెసివ్ స్ట్రక్చర్ ఉన్న బైక్స్ ఏవైనా కానీ సిటీలో నడపడం కష్టమే. మంచి సన్నీ డే కోసం వెయిట్ చేస్తే మంచి క్లౌడీ డే వచ్చింది ఈరోజు మనకి. సో గాయ్స్, ఎన్డీ ఫిల్టర్స్ అని మొన్నటి నుంచి సాగు కొడుతున్నాయి కదా మిమ్మల్ని. సో ఇవే ఆ ఎన్డీ ఫిల్టర్స్ చూడండి. టెలిసిన్ వాళ్ళ నుంచి తీసుకున్నాను నేను. సో టెలిసిన్ వాళ్ళు డైరెక్ట్ గోప్రో కోసం అని చెప్పేసి ఫిల్టర్స్ అయితే తయారు చేశారు. సో మనకి బాక్స్ లోపల ఏం వస్తున్నాయంటే ఇలా 4 ఫిల్టర్స్ అయితే వస్తాయి గైస్. ఒకటేమో సిపిఎల్ పోలరైజింగ్ లెన్స్, ND8, ND16, ND32. సో ఇవేమో ఫిల్టర్ నేమ్స్. ND8, ND16, ND32 ఏంటంటే, సో వీటి యూజ్ ఏంటంటే బ్రైట్ ఉన్న లైట్ ఏదైతే కెమెరాకు వస్తుందో ఆ కెమెరాకు వచ్చే బ్రైట్ లైట్ని డిక్రీజ్ చేస్తుంది. సింపుల్ వేగా చెప్పాలంటే మన ఐస్కి మనం సన్ గ్లాసెస్ పెట్టుకుంటాం కదా గైస్, లైక్ బ్రైట్ సన్నీ డే ఉన్నప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకుంటే ఏమవుతుంది, మొత్తం కూల్ అయిపోతుంది కదా, లైక్ కలర్స్ బూస్ట్ అవుతాయి, కూల్ అయిపోతుంది కదా. సో దీని యూజ్ కూడా సేమ్. సో వీటి యూజ్ ఎట్లా అంటే ఇవి డైరెక్ట్ ఫిట్ ఇన్ అయిపోతాయి కెమెరా లోపల. వెయిట్ అ సెకండ్, ఐ విల్ షో యూ గైస్. ఇవి డైరెక్ట్ ఇట్లా లోపల మనకి సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు, ఇవి డైరెక్ట్ కెమెరా లోపల సిట్ అయిపోతాయి. ఇవి పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే కెమెరాకి కలర్స్ ఉంటాయి కదా, పక్కన ఉన్న కలర్స్, అవన్నీ కలర్స్ కొంచెం ఎలివేట్ అవుతాయి, కొంచెం కాంట్రాస్ట్ అన్నీ పెరిగేసి కలర్స్ కొంచెం ఎలివేట్ అవుతాయి. కలర్స్ ఎలివేట్ అవడంతో పాటు ద మెయిన్ థింగ్ ఏంటంటే మోషన్ బ్లర్ అనేది యాడ్ అవుతుంది. మోషన్ బ్లర్ ఏంటంటే ఎప్పుడన్నా మనం మూవ్ అవుతున్నాం కదా, ఒక ఐటమ్ లైక్ మన బైక్ మూవ్ అవుతుంది, సరౌండింగ్ ఎలా ఉంటుందంటే నార్మల్ ఏ కెమెరాకైనా కానీ ఇట్ సైడ్ ఈ సరౌండింగ్ అండ్ ఈ సరౌండింగ్ మొత్తం ఫుల్ క్లారిటీ ఉంటుంది, పిక్చర్ క్లారిటీ ఉంటుంది. మీరు పాజ్ చేసి చూస్తే వీడియోని ఎంత క్లారిటీ ఉంటుంది అంటే 4K క్లారిటీలో మనం ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతాం. బట్ ఇది కెమెరా ఈ లెన్స్ ND ఫిల్టర్స్ పెట్టేసిన తర్వాత ఏమవుతుంది అంటే, మోషన్ బ్లర్ అంటే ఎగ్జాంపుల్లో చెప్తున్నా వినండి. మన బైక్ వెళ్తుంది అనుకోండి, పక్కన ఉన్నవన్నీ మీకు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఆ ఫాస్ట్గా మూవ్ అవటం వల్ల మీకు కొంచెం ఎలా ఉంటుంది అంటే మీకు మీరు ఓన్గా రైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అండ్ సీనిక్గా ఉంటుంది, చూస్తానికి కొంచెం సీనిక్గా ఉంటుంది. పక్కన ఉన్నవన్నీ బ్లర్ అయిపోతాయి, లైక్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బ్లర్ అయిపోతాయి ఏదైనా కానీ, మొత్తం అవ్వవు. సో అందుకని చెప్పేసి ఈ ND ఫిల్టర్స్ యూజ్ చేస్తారు. ఆ మోషన్ బ్లర్ అవ్వటం కోసం చాలామంది యూజ్ చేస్తారు. సో గైస్ మీకు ఒక మ్యాజిక్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ND ఫిల్టర్స్ ఆన్ చేసేసి మీకు ND ఫిల్టర్స్ లైవ్లో నేను పెట్టి చూపిస్తాను, ఓకేనా? రైట్ నో నేను ఒక సెట్టింగ్ అయితే పెట్టాను. ఆ సెట్టింగ్ వల్ల మీకు మొత్తం బ్రైట్గా కనిపిస్తున్నట్టుంది. బట్ ఇప్పుడు ఆ బ్రైట్నెస్ని ఎంత ఈజీగా లైక్ ఇప్పుడు ఎలా మారిపోతుందో ఈ ఫిల్టర్ బట్టి చూడండి మ్యాజిక్. సో ఇప్పుడైతే మనం ND32 వాడుతున్నాను. ND32 ఎందుకు వాడుతున్నాను నేను ఇప్పుడే చెప్తాను మీకు.
ద డిఫరెన్స్ చూసారా గైస్? ఇప్పటి వరకు ఎలా కనిపించింది మీకు? కొద్దిగా బ్రైట్ గా కనిపించింది, సన్ గ్లాసెస్ పెట్టుకున్నట్టు అనిపిస్తుందా మీకు? సో మొత్తం నేచర్ అంతా కూల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడే నేను ఆ మొబైల్ రిపేర్ షాప్ అతనికి కాల్ చేశాను. యాక్చువల్ గా అతను 10 o'clock వస్తా అంటున్నాడు, ఇంకా హాఫ్ అన్ అవర్. నేనేమో అప్పుడే వచ్చి కూర్చున్నాను. నాకు కాలేజ్కి వెళ్ళే టైం అవుతుంది కదా, అందులో వెళ్ళి పిక్ చేసుకుని వెళ్ళిపోదామని అనుకున్నా. అతను వచ్చి ఇచ్చేటప్పటికే 10 అవుతుంది అంట. సో మోషన్ బ్లర్ ని ఎంజాయ్ చేయండి. సో ND ఫిల్టర్స్ పెట్టిన తర్వాత ద బెస్ట్ సెట్టింగ్స్ ఏంటంటే, 1 రిజల్యూషన్ ఏదైనా పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేను వాడిన సెట్టింగ్స్ అయితే చెప్తాను గైస్, వినండి. 4K 30 FPS పెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు ఫ్రేమ్స్ 30 FPS పెట్టుకున్నాను కదా, నేను షట్టర్ స్పీడ్ వచ్చేసి దానికి డబల్ పెట్టుకోవాలి. ఇఫ్ నేను 30 FPS పెట్టుకున్నాను కాబట్టి షట్టర్ స్పీడ్ వచ్చేసి 1/60 పెట్టుకున్నాను నేను. 1/60 అని ఉంటుంది దాని లోపల షట్టర్ స్పీడ్. సో అది పెట్టగానే ఏమవుతుందంటే మనకి మొత్తం బ్రైట్ అయిపోతుంది. సన్లైట్ లైట్ ఏమొస్తుందో ఆ షట్టర్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంటే ఇంకా బ్రైట్ అయిపోతూ ఉంటుంది. అలా బ్రైట్ అయిపోతున్న ప్రతిసారి మనం ND ఫిల్టర్స్ వాడటం వల్ల, సో చెప్పాను కదా ఇది సన్ గ్లాసెస్ లాగా యూజ్ అవుతుంది మనకని చెప్పేసి, ఆ ND ఫిల్టర్స్ వాడటం వల్ల మొత్తం కూల్ అయిపోతుంది. కలర్స్ నాకు తెలిసి ఇప్పుడు నాకైతే పర్ఫెక్ట్గా ఇదే సెట్టింగ్స్ వాడుతున్నాను నేనైతే. ఇదే ఫస్ట్ టైం నేను వాడతాం కూడా. నాకు తెలిసి వీటి గురించి ఇంకొంచెం నేను స్టడీ చేయాలి, సినిమాటిక్ వేస్ ఎట్లా రావాలని చెప్పి. ఇప్పుడు వస్తుందో ఎట్లా రావట్లేదో తెలియదు, బట్ మనం యూజ్ చేయాల్సింది అయితే ఇలానే. చెప్పే కదా, దీని ప్రాబ్లం ఏంటంటే మనం ND ఫిల్టర్స్ పెట్టుకోవాలి అనుకుంటే కేస్ తీసేయాలి. ఇప్పుడు నేను కేస్ తీసేసి పెట్టాను. దాంతో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన గోప్రోకి కేస్ వేయాలన్నా మైక్ అడాప్టర్ పెట్టాలన్నా దానికి ఇచ్చిన కేస్ తీయాలి. సో మనం ఇప్పుడు మైక్ అడాప్టర్ యూజ్ చేయాలని ఒక చిన్న డోర్ టైప్, ఆ డోర్ అనేది రిమూవ్ చేయాలి. అది రిమూవ్ చేస్తే ఏమవుతుంది అంటే బ్యాటరీ అనేది అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజ్ అయిపోతుంది బయటకి. సో ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల మనం ఇవి రెయినీ సీజన్ లో అస్సలు వాడాలి ఇట్లా ND ఫిల్టర్స్ ని. సో బ్యాటరీ ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది మనకి. అందుకని చెప్పేసి రెయినీ సీజన్లో కష్టం. వర్షం పడిందంటే కెమెరా పాడైపోతుంది. సో ఈ ND ఫిల్టర్స్ అనేవి జస్ట్ మధ్యలో ఎప్పుడన్నా మంచి షార్ట్స్ కావాలి నేచర్లో ఉన్నప్పుడు, ఇట్లాంటి సిటీలో కూడా మనకి పర్ఫెక్ట్గా అర్థం కాదు హౌ ఏమంటారు ఎంత బాగా ఎక్స్పోజ్ అవుతుందో, ఎంత బాగా కలర్స్ అనేవి ఎలివేట్ అవుతాయో మనకు అస్సలు అర్థం కాదు. దీంట్లో మనము ఫ్రేమ్స్ ఏం పెట్టుకుంటే దానికైతే డబల్ షట్టర్ స్పీడ్ని అయితే పెట్టుకోవాలి. మిగతా వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ ఆటోలో పెట్టేసుకుంటే గోప్రో ఆటోమేటిక్గా చూసుకుంటుంది. ఒకప్పుడు పాత గోప్రోస్కి అయితే అవన్నీ మనమే సెట్ చేసుకోవాలి, బట్ ఇప్పుడు వచ్చిన గోప్రోస్కి మాత్రం అసలు మనం అంత సెట్ చేసుకునే అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఇన్స్టాలో ఫాలో కూడా చేసుకోండి. మన బైక్కి ఇక్కడ ఒక చిన్న క్రాక్ వచ్చింది, అటు సైడ్ కూడా ఉంది ఆ క్రాక్. సర్వీసింగ్ ఇచ్చినప్పుడు షోరూమ్ వాళ్ళు ఈ థ్రెడ్స్ అనేవి చాలా టైట్ చేసినట్టున్నారు, దానివల్ల మంచిగా 2 సైడ్ల క్రాక్స్ అయితే వచ్చినాయి. సో ఈ ND ఫిల్టర్స్ ఎంతగానో యూజ్ అవుతుందో ఈరోజు చూద్దాం. మనం డైరెక్ట్ టెస్ట్ చేస్తున్నాం, టెస్ట్ కూడా వేయాలి, డైరెక్ట్ వ్లాగ్. ఈజ్ ఇట్ వర్త్ ఇట్టా లేకపోతే ఈజ్ ఇట్ ఫేకా డైరెక్ట్ మనమే చూద్దాం. హైప్ అయితే చాలా ఉంది మార్కెట్లో, నేను కూడా చాలా హైప్ ఫీల్ అవుతున్నా. సో ఇప్పుడు నేను వాడుతున్న ప్రెజెంట్ ఫోన్ అయితే ఇది Samsung S22 Ultra. ఇది కనుక ఇక్కడ పెట్టేసినప్పుడు జారి కింద పడ్డదంటే రోడ్డు మీద అంతే, ఇంకా ₹1,00,000 బొక్క అంతే. మన మొబైల్ అయితే వచ్చేసింది. ఇది బ్యాక్ గ్లాస్ పగిలిపోయిందని చెప్పి వీళ్ళు ఏదో కవర్ కూడా వేసి ఇచ్చారు మనకి మంచిగా. ఇది మన కొత్త ఫోన్, ఇది మన పాత ఫోన్, రెండు లిటరల్ గా సెట్ అయినాయి, కలిసిపోయినాయి. దీనికి నేను కొన్నప్పుడే బ్యాక్ గ్లాస్ ఒకటి ఇరిగిపోయింది. సో అందుకని చెప్పేసి కేసు ఒకటి వేసి ఇచ్చారు. ఎంత మంచి ఇల్లు చూడండి, ఇట్లా క్రాక్స్ వచ్చినాయి. OnePlus Nord ఇది. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్ళిపోయి బైక్ అక్కడ పెట్టేసి, ఫ్రెండ్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారంట కార్తో. నాకు ఇప్పటికే కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంటికి వెళ్ళిపోయి బండి పెట్టేసి, కాలేజ్లో ర్యాలీ ఉందన్నాను కదా, సో ఆ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పటికైతే ఇదే వ్లాగ్ మ్యాక్సిమం, నేను ఇంకా యాడ్ చేద్దాను అనుకున్నాను. సో ND ఫిల్టర్స్ ఎలా వస్తున్నాయో చూడండి గైస్. ఒకవేళ అది పర్ఫెక్ట్గా రాకపోతే నేను ఐ థింక్ మేబీ నాలో మిస్టేక్ ఉండొచ్చు, ఆర్ ప్రోడక్ట్ మంచిది కాదు. ప్రోడక్ట్ మంచిది కాకపోతే వాళ్ళంత ఈజీగా అమ్మరు మార్కెట్ లోపల, ఎందుకంటే అది చిన్న బ్రాండ్ కూడా కాదు. టెలిసిన్ అంటే దానికి కొంచెం మంచి ఇమేజే ఉంది. సో
గాయస్, ఇంకా బ్లాగ్ చేస్తానికి ఏం లేదు. నేను ఆ ర్యాలీ వీడియోస్ చూపిస్తే మాత్రం దీని తర్వాత కంటిన్యూ చేస్తాను. ఇఫ్ ర్యాలీ వీడియోస్ చూపించకపోతే దిస్ ఈజ్ ద లాస్ట్. సో ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా గైస్. థ్యాంక్ యూ గైస్ చూసినందుకు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈవెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. మంచి మంచి తెలుగు బ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో గైస్, కార్స్ అయితే చూడండి, కాలేజ్లో ర్యాలీ అని చెప్పాను కదా.